ఆ ఊరు మొత్తం, ధర్మశాల మొత్తం కూడా రెస్టారెంట్లే. కారణం ఏంటంటే అక్కడ బుద్ధుని యొక్క గురువు మతానికి సంబంధించినటువంటి పీఠాధిపతి దలైలామా ఉండే ప్లేస్. అందుకని ఎప్పుడు రష్యాలో ఉంటుంది. చైనా, బంగ్లాదేశ్, అలాగే చాలా దేశాలు, భూటాన్, చాలా దేశాల నుండి, ఇతర దేశాల నుండి ఏమంటారంటే సన్నాసులు అంటారు, ఎర్ర వస్త్రాలు ధరించుకుంటారు. వీళ్ళు వేరు. ఈ సన్నాసులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఉండే సన్నాసులు వాళ్ళు వేరు. మంచి ప్లేసులు, కానీ దేవుని స్వార్థం ప్రకటించడానికి వీలు లేనటువంటి ప్రదేశం. కానీ ఎలాంటి ప్రదేశంలో కొండ జాతులు వచ్చారు. మరి దేవుని పరిచయం చేయడానికి, దేవుని పనిలో పాల్గొనడానికి సంఘటనలందరికీ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ఒక ఆచరిస్తున్నాం. మీరు అందరూ పర్మిషించారు కాబట్టి మేము వెళ్ళగలిగాం. అందరి ప్రార్థన రోజు మా కొరకు, మా పరిచయం కొరకు, మా ప్రయాణాల కొరకు మీరు అంతగానో బాగా కలిగి ప్రార్థన చేశారు. అందుని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ప్రార్థించిన ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అభివృద్ధి కార్యాలు అరుణాచల్ ప్రదేశ్లో, ధర్మశాలలో దేవుడు జరిగించడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదువుకున్న దావీదు కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటను ఈ మనసుకు వేస్తాను. చూడండి, 82వ కీర్తనలోని 3వ చరణాన్ని మనం నేర్చుకుందాం. పేదలను, తల్లిదండ్రులు లేని వారిని న్యాయము తీర్చుడి. ఇలా పేదలను, తల్లిదండ్రులు లేని వారికి ఏం చేయాలంట? న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చడానికి మనం ఏమన్నా జడ్జిలుమా? మనం ఏమన్నా నాయకులుమా? కాదు కదా. జడ్జిలు కాదు, లాయర్లు కాదు. మరి మనం అట్లా న్యాయం తీర్చాలి. ఎలా వారికి న్యాయం తీర్చువాలని మనం ఉండాలి. ఒక విషయం ఆలోచించే, దేవుని బిడ్డలమైన మనం న్యాయం తీర్చాలి అంటే చాతురైన సహాయం వారికి మనం చేయాలి. నేను చిన్నప్పుడు ఆత్మహత్యలో జరుగుతున్నాను. చిన్నప్పుడు నా చదువు ప్రారంభమే ఆత్మహత్య. చాలా కఠిన పేదవాళ్ళం, అందుకని నన్ను ఆత్మహత్యలో వేశారు. ఆత్మహత్యలో వేసిన నాటి నుండి ఒక మిస్ ఫార్మర్ లేడీ చిన్నప్పుడే నన్ను దత్తు తీసుకుంది. 1వ తరగతిలో దత్తు తీసుకుంది. ఆమె ఎందుకంటే మన ప్రభుత్వం అంతకంటే చిన్నగా ఉంది. డాక్టర్ కూడా చిన్నపిల్లే, చిన్నమ్మాయి. ఆ రోజుల్లో ఆత్మహత్య సమయంలో ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీ కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి నాకు స్పాన్సర్ చేస్తూ ఉండేది, నాకు సహాయం చేస్తూ ఉండేది. నా బుక్స్కి కానివ్వండి, నా భోజనానికి కానివ్వండి, నా బట్టలకు కానివ్వండి, అన్నింటికి అయ్యపై ఇస్తూ ఉండేది. చిన్నప్పుడు చూపించేవాడు కూడా. హాస్టల్ వైపు వార్డన్ పాస్టర్ గారు చూపించేవాడు, ఇదిగో రమేష్ నీకు సహాయం చేసే అమ్మాయి ఇచ్చిన అమ్మాయి, కాబట్టి ఈ అమ్మాయి కోసం రోజు ప్రార్థన చేయాలి, రోజు ప్రార్థన చేయాలి అని చెప్పి చూపించేవాడు. అలాగా ఆత్మలో వాళ్ళందరికీ ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉండేవాడు. నేను చాలా ఏడుచుకునేవాడు. చిన్నప్పుడే చాలా బాధపడేవాడు. అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూడాలి, కానీ ఈ అమ్మాయి ఎవరు తోడ్పడిందని ఆ అమ్మాయి కోసం రోజు కన్నీగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయి ఎప్పుడు దాకా పోషించిందంటే
నన్ను పోషించింది. ఇంటర్మీడియట్ చదివే దాకా నేను హాస్టల్లో ఉన్నా, నన్ను పోషించింది. నాకు 5వ తరగతి వచ్చేసరికి ఆ అమ్మాయికి ఎప్పుడు అందరికి ఇచ్చే డబ్బులు కంటే, అందరికి వచ్చే డబ్బులు కంటే నాకు 100 రూపాయలు ఎక్కువ పంపించారు ఆ అమ్మాయి. బిస్కెట్లు కొనిమని, తినేటి కొనిమని. కానీ నాకు చెప్పండి, చాలా బొద్దుగా ఉంటాను, చాలా బాగుంటాను. అందుకని అమ్మాయి, ఈ అబ్బాయి నా ఫ్రెండు, ఈ అబ్బాయికి నేను స్పాన్సర్ చేయాలని చెప్పి అన్ని ఇచ్చిందా. అదేం పెట్టేవాడు కాదు, అన్నం తప్ప ఇంకేం పెట్టేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం బ్రతుకున్నాము అంటే, మనం జీవిస్తున్నాము అంటే మన శక్తిని బట్టి, మన స్తోమతను బట్టి ఒకరిని మనము అడాప్ట్ చేసుకోవాలి. ఒకరిని మనం అడాప్ట్ చేసుకోవాలి. నీకు సహాయం చేస్తాను. అట్లీస్ట్ నెలకు సరిపడి ఆర్థిక సహాయం లేకపోయినా సంవత్సరానికి సరిపోయే బుక్స్ ఒకసారి ఉండేది, టెక్స్ట్ బుక్ ఒకసారి ఉండేది. వాటికైనా మనం సహాయం చేయాలి. లేదు సంవత్సరానికి ఒకసారి స్కూల్ యూనిఫామ్ కొనేది, దానికైనా మనం సహాయం చేయాలి. లేదు వాళ్ళ బూట్లు సాక్సులు సంవత్సరానికి ఒకసారి కొనేది, వాటికైనా సహాయం చేయాలి. బుక్స్ అంటే 3000 అనుకుందాం, బట్టలు అనుకుంటే 2000 అనుకుందాం, బూట్లు అనుకుంటే 1000 రూపాయలు అనుకుందాం. అంటే మన శక్తిని బట్టి, మన స్తోమతను బట్టి తల్లిదండ్రులు లేని వారికి, పేదలకు న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చాలి. అర్థమైందా? అది న్యాయం అంటే ఏంటి? చేతనున్న సహాయం మనం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోయిన సంవత్సరం ఇద్దరికి నాని దగ్గరికి బైబిల్ కాలేజీ పంపించాను. ఇద్దరు పట్టుకోలేదు. మన తిమోతి గారి కుమార్తె శనిగంజంలో జాషువని వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి మంచి ప్లేయర్. వాడికి వచ్చిన గోల్డ్ మెడల్ చూస్తే ఆశ్చర్యపోతాం. అయితే హై జంప్ చేస్తూ ఫైనల్ వెళ్ళిపోయాడు. వాడు అది గెలిస్తే నేషనల్ లెవెల్, ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతాడు. హై జంప్ లేచాడు, దూడుతూ ఏమిటో తెలుగు పాపం ఎన్ను పోసి కట్ అయిపోయింది. ఈ రోజుకి పాపం మంచంలో ఉన్నాడు, ఈ రోజుకి మంచంలో ఉన్నాడు. నేను చిన్నగా సభకి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. మాట్లాడిన తర్వాత అయ్యారు, మీరు మా సంఘానికి రావాలి, మా ఇంటికి రావాలి, మమ్మల్ని పాస్టర్ గారిని, మన తోటి లక్ష్మణరావు లేమిష్టం గారు తీసుకుని వెళ్ళారు. చూసుకుని చాలా బాధ, చక్కని పిల్లవాడు, చాలా సౌందర్యం కలిగిన వాడు. అని అప్పటి నుంచి పడేసరికి ఎందుకు కట్ అయిపోయి మంచంలో ఉండిపోయాడు. ఇప్పుడు మంచంలో ఉన్నాడు. ఎలా అన్నాడు, ఏంటన్నా రేపు పిల్లడు ఎండని తట్టుకోలేకపోతున్నాడన్న, ఏం చేయమంటానన్నా? అయ్యా చెప్పైతే ఏసీ ఒకటి కావాలి అన్నాడు. సరే రా, 5,000 6,000 ముడి ఇచ్చి మంచి ఏసీ బిగిస్తానని చెప్పి నాకు తెలిసిన ఏసీ మెకానిక్ ఉంటే తీసుకుని ఏసీ బిగించాను. తర్వాత నేనయ్యా పెద్దోడు మాట్లాడట్లేదు, వారి సాగుకు సహకరించట్లేదయ్యా, అని కూడా దారి చేయి అన్నాడు. దాంతో నేను నాకు ఒకే నుంచి జాషువా, ఆ పిల్లడికి బైబిల్ కాలేజీలో 45,000 కట్టాలి. దాని దగ్గర స్టూడెంట్స్ అవ్వాలంటే 45,000 కట్టాలి. నేను అన్నమాట తెలుసా, 30,000 నడతా, 15,000 వరకు. కానీ 3,000 రూము భోజనం మొత్తం నేను అవుటింగ్స్ వెళ్ళడానికి మాత్రమే వెళ్ళవచ్చు. తిమోతి గారు అమ్మాయి సంగతి ఏందయ్యా, వారికి అమ్మాయి కూడా ఏ ఫీజు లేకుండా చూసుకుంటా. నా దగ్గర ఉండేది కాదు, కానీ దేవుడు మనకి ఇస్తాడు అని నమ్మకంతో
మనం ఒకరికి సహకరించి న్యాయం చేసే మనసు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమే సంపాదించుకొని మనమే తింటా ఉంటే అదే మాత్రం ఆశీర్వాదకరం కానీ కాదు అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడు, బైబిల్ మనకు వేస్తా సైన్య సహాయం చేయండి. మూలవాక్యం ఒకసారి చదవండి. వేదనను తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చండి. చాలమ్మా, పేదలకు మనం సహాయం చేయాలి. సహాయం చేసి మనస్సు మనకు చెప్తూ నేను నాకు వచ్చాను. నా స్పాన్సర్ చేసే అమ్మాయికి వివాహమై 2 పిల్లలు. తన భర్త గురు కూడా కనిపించేదండి. అమ్మాయి డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి ఆశించేది తెలుసా? ప్రేమ్ అవి నువ్వు ప్రార్థన చేయి. మనము ఇతరులకు సహకారము సహాయం చేయగలిగితే వారు మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన సమస్త కొరకు నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటారు. అలా చాలా సహకరించాలి. నాక ప్రభువా అని పిలిస్తే ప్రభు అంటాడు ప్రయోజనం లేదు అంటే. ప్రయోజనకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు లేని వారికి పేదలకు మనం న్యాయము తీర్చాలి, న్యాయం చేయాలి. ఆ మనస్సు దేవుని పిల్లలమైన మనకు ఉండాలి. నేను అప్పుడు ఆలోచన చేస్తా ఉంటే అసలు ఆ అమ్మాయి ఏ దేశం, నేనే దేశం ఆలోచన చేయండి. అసలు ఆ అమ్మాయి ఏ దేశం? జర్మనీ. అమ్మాయి జర్మనీ దేశం నుండి ఆ స్కూల్లో మా అందరి ఫోటోలు వాళ్ళు పంపిస్తారు. ఆ ఫోటోలు చూసి ఎవరికి నచ్చిన ఫోటో వాళ్ళు తీసుకుంటారు, ఫోటో తీసేసుకుంటారు. తీసుకొని ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి, ఈ బాబుకి, వీళ్ళకి నేను అని ఎవరికి వాళ్ళు తీసేసుకుని క్రమం తప్పకుండా వాళ్ళ పుణ్యాలేవా అని పక్కన పెట్టాలి. ఈ పిల్లవాడిని అడాప్ట్ చేస్తున్నారు అంటే, ఈ పిల్లవాడిని దత్తత తీసుకున్నారు అంటే వారు ఆత్మ హోములో ఉన్నంత కాలం వారు సహాయం చేస్తారు. తప్పక వారి అవసరాలన్నీ పక్కన పెట్టి సహకరించే మంచి మనస్సు వారు కలిగి ఉంటారు. నేను అనుకున్నాను, ఆ అమ్మాయి నేను వెళ్ళి 2 పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తను కూడా ఒప్పించి, తన భర్తను కూడా నన్ను అడాప్ట్ చేసి ఇతరులు మన దత్తత తీసుకున్నటువంటి ఆత్మను ఇతనికి మనం సహాయం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి. న్యాయం తీర్చడం అంటే మన శక్తి కొలది దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇతరులకు సహకరించేవారుగా, సహాయం చేసేవారుగా వారు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాధపరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా చర్చిలో శుభ్రం ఉంది, ఆంధ్రనగర్ చర్చ్. ఎందుకో దేవుడు సంవత్సరం పేరు ఇచ్చాడు. పిల్లలందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్, పరీక్ష పేపర్ అప్పుడు ఇవ్వడానికి దేవుడు చూపించాడు. ఆ అబ్బాయి మనవాడికి 500 సెలవు వచ్చి మంచి మార్కులు వచ్చి కాలేజ్ స్కూల్ చదివేసు. అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుంది. సో ఏమమ్మంటే, ఆశ్చర్యం, నువ్వు ప్రార్థన చేసి అబ్బాయికి ప్యాడ్ ఇచ్చావు. అబ్బాయికి ఆయన వస్తే అనుకోలేదు, దేవుడు మంచి మార్పులు ఇచ్చాడు. అంటే ప్రేమించే స్తోమత ఉంది కూడా లేకపోతే
న్యాయం చేయలేదంటే అదేనా? గాడించిన స్వామితో నీలాకపోతే న్యాయం చేయలేదంటే, ఒక నోట్బుక్ గురించి స్వామితో ఇలాకపోతే న్యాయం చేయలేదంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము సహకరించే వారముగా, న్యాయం తీర్చే వారముగా, తోడ్పడే వారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బాధపరుస్తాడు. అందులో చదవబడి పేదలు ఎదవాలి. ఇంటినేంటి ఏమి తెలుసా? అప్పుడు టైటిల్ తెలుసా? నెంబర్ 1 పేదది, నెంబర్ 2 ఎదవరా. పేదాని దగ్గర ఎదవరా దగ్గర ఏముంటాయండి? ఏముంటాయి? అసలు ఉన్నా కూడా అడగాలని మనసు వచ్చిందా? కానీ దేవుడు ఏది ఆగించాడు ఆ మాసం. ఆమె దగ్గరికి తిన్నకు వచ్చి అంటున్నాడు, నాకు ఆకలి వేస్తుంది, నాకు అప్పము తీసుకురా, అప్పం తీసుకురా అని మాట్లాడేదండి. నీకు ఎవరయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను నీకు పరిచయం లేదు, నువ్వు నాకు పరిచయం కాదు. ఏంది అధికారంగా మాట్లాడుతున్నావు, కామని ఆర్డర్ రాస్తున్నావు. తాను మరి ఎదురు సమాధానం చెప్పలే. ఏం చేసినట్ట? ఉంది కొంచెం పిండి, కొంచెం నూనె, ఇగో ఊరు బయట పొలం ఏరుకుంటున్నా, ఈ ఏరుకున్న పొలంతో రొట్టె చేసుకుని నేను నా బిడ్డ ఆఖరి భోజనం చేయాలనుకుంటున్నా అని చెప్పాలనుకుంది. కానీ ప్రవర్తి చెప్పాలి. ఆ మనసులో ఉన్న బైబిల్ రాయబడిన మాట. ఏది ఏమైనా ఎదుర్కొన్నప్పుడు ఇంటికి తెచ్చింది ఆ పిండిను రొట్టిగా మార్చింది, పెరుగు మీద కాల్చింది, తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చింది. కొడుకున్నాడు, పేదలు రావుంది. తినేవాడు, మా ఎన్ని రొట్టెని నువ్వు ఎందుకు ఉంచుకున్నావు, నాకు ఎన్ని ఇచ్చావు అని అడగా కదా? అడగలేదండి. ఏం మాట్లాడాలి? ఇచ్చిన రొట్టిని సమృద్ధిగా తిన్నాడు, తృప్తిగా తిన్నాడు. తిన్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. పిల్లడు పక్కన ఇప్పుడు నేను పిల్లడు చెప్పరా, అమ్మా దీనిలో సగం నాకు, సగం నీకని చెప్పరా. మొత్తం మీరు అన్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎవరు కావాలి ఆశీర్వాదాలండి? ఎవరు కావాలి? ఎవరు కావాలి అని ఏం మాట్లాడా? సన్నయ్య చెప్పాం అని నమస్కరించి ఇంటికి వచ్చి, బాధ కదా, మట్టి బాధ కదా, ఏమైనా ఒకటి అతుక్కుంటే తుడుచుకొని పిల్లలకైనా చిన్న అప్పం అయితే కాల్చి పెట్టాలని ఉద్దేశంతో బాగా దగ్గరికి వెళ్ళేది. బాగంత పిండితో నింపబడింది, బాగంత పిండితో నింపబడింది. నూనె పాత్ర దగ్గరికి వెళ్ళింది, పిండి తొంది కనీసం 2 బొట్లైనా నూనె ఉంటే పిండి మీద చేసుకొని కాల్చుకున్నామంటే నూనె పాత్ర కూడా నిండుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని కార్యం ఆ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3.5 సంవత్సరాలండి. పిండి అయిపోలేదు, నూనె తాగలేదు. మనము దేవుని ప్రణాళిక ప్రకారం మనము సహకరించగలిగి సహాయం చేయగలిగితే తరగని ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. తరగని ఆశీర్వాదం అందరూ చెప్పబడి తరగని దీవిన.
సేవా పరిచర్య ప్రారంభ దినాల్లో ఎంత కష్టపడ్డాను. మంచి వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు, అంతగా ఇబ్బంది పడ్డాను. సరైన కూర వండుకొని తినడానికి కూడా డబ్బులు లేక, సరైన భోజనం ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి పేదలను, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించడానికి, సహకరించడానికి, వారికి న్యాయం చేయడానికి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఇచ్చాడో దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు దీవించడం ప్రారంభించాడు. అదే చెప్పండి. నిజమండి, దేవుడు అంతగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు నేను మొన్న అమెరికాకు టికెట్ రిజర్వేషన్ చేశాను. 3,70,000. నేను ఊరున్నప్పుడు నేను ఊరెళ్ళాలి, ₹1,00,000 అప్పు అనేది ఎవరి దగ్గర నేను చేస్తాను. దేవుడు ఇచ్చాడు. 57 లక్షలు జెస్సీ కాలేజీ ఫీజు ఎవరు నల్ల దేవుడు ఇచ్చాడు. అన్ని దేవుడే. దేవుడి స్తోత్రం. 12,70,000 కార్డు ఉన్నా దేవుడు ఇచ్చాడు. కానీ ఆ పేద ఎదవడానికి తరగని ఆశీర్వాదం ఇచ్చిన దేవుడే నాకును ఇచ్చాడు. మీకు ఇవ్వాలి అంటే, ఇచ్చేవాడిగా ఉండాలి అంటే ఈరోజు నుంచి ప్రారంభించు. ఒక అడాప్ట్ చేసుకో. నీకు తెలిసినటువంటి స్నేహితులు, నీకు తెలిసినటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, మన ప్యాట్లో ఉన్న ప్రజలు, వారి మన చుట్టాలు అవసరం, రక్త సంబంధం అవసరం అవ్వాల్సిన అవసరమే. అడాప్ట్ చేసుకో. విద్యార్థి తల్లి లేదు, చాలా అవసరపడుతున్నారు. బట్టలు ఇస్తానయ్యా, బుక్స్ కొనిస్తానయ్యా, స్కూల్ బ్యాగ్ కొనిస్తానయ్యా, వారి కాలి చెప్పులు కొనిస్తానయ్యా. తీర్మానం మనల్ని వస్తే ఎదవరాలను ఆశీర్వదించలేదు. ఎదవరాలకు తరగని దీవెన ఆశీర్వాదం అనుగ్రహించలేదు. నీకు కూడా అనుగ్రహిస్తాను. నీకు కూడా నీవు చేస్తాను. చూడండి, మాటతో ముగిస్తాను నేను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇదే దావీదు రాసిన సంకీర్తన 41వ కీర్తన మొదటి చరణం చదవండి. 41 మొదటి చరణం. పేదలను కటాక్షించువారు ధన్యుడు. ఎవరిని కటాక్షించాలి? కరుణ ఎవరి పట్ల చూపాలి? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. మాట పేదలను కటాక్షించే మనస్సు మనలో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆత్మహోమం అంటే అందరూ పేద పిల్లలకి. అయితే మా భాష గారు, మా వాగ్మి గారు చాలా తెలివిగా పనిచేసేవాడు. చాలా తెలివిగా పనిచేసేవాడు. ఏం చేసేవాడు తెలుసా? ఆ రోజుల్లో కేజీ మోసం తెచ్చేవాడు. ఆ రోజుల్లో ₹20 గోంగూర ఎంత వచ్చేది? నాకు వచ్చేది ₹20 గోంగూర తీసుకునేవాడు. కేజీ మాంసంలో వాడు ఆ కేజీ తీసేసుకునేవాడు ఇంట్లో. ఆ కేజీ ఈ 30 మంది పిల్లలకు ఉండేవాడు. ₹20 గోంగూర కూడా ఆ కేజీ మాంసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మొక్కలా ఉంటుంది. ఆ కుటుంబం పరిస్థితి ఏం తెలుసు ఇప్పుడు? ఆ కుటుంబం పరిస్థితి ఏం తెలుసు? భాష 2 కడుపు మాకు కూడా తిరుగుతూ ఉంది. చనిపోయారు.
పక్షవాతం తప్ప ఈడ్చుకుంటూ ఆయన చూసినప్పుడల్లా నాకు వచ్చి జ్ఞాపకం చేశాను. పేదలను కటాక్షించవలసిన బదులుగా శిక్షించారు కాబట్టి వారు శిక్షకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, కానీ తల్లిదండ్రులు పిల్లలను పేదలను చూసి హేళన చేయొద్దు, ఎగతాళి చేయొద్దు, వాళ్ళు అవమానకరంగా మాట్లాడవద్దు. దయచేసి చేతులు జోడించి ఆలోచిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, లేకపోతే తగిన మూల్యము మనం చెల్లించాలి. చాలా యోగ్యంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 93-94 సంవత్సరంలో నేను చదువుకున్న ఆత్మలోనే నాకు ఇస్తానని చెప్పి మాటించాను. నేను అదే చెప్పాను, నా హాస్టల్ వద్దనే ఉంటుందా, నేను సేవ చేసుకుంటాను. మా బ్రదర్ సాగు మెడ్రాస్లో సాగు నడపని అప్పుడు పడతానంటే తీసుకో అంటున్నాడు. అప్పుడు బాబు ఆ సేవకులు తెచ్చుకోండి. ఏంటి సహకరించే మనస్సు ఉండాలి, తోడ్పడే మనస్తత్వం ఉండాలి. సోదరి సోదరుడా, నేను ఇంతకాలం ఏం చేసావు నాకు తెలియదు, కానీ ఇక నుండి మనం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మన కుటుంబం మన ఇంటి వాళ్ళందరూ దీవెనకరంగా ఉండాలి అంటే నీ కష్టార్జితంలో ఉంది కొంతైనా పేదలకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి సహకరించి మంచి మనస్సు కలిగి ఉండాలని ప్రభు పేరిట ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరొక ఇద్దరు బైబిల్ కాలేజ్ పంపించడానికి ఇష్టపడుతున్నాను. ఇద్దరు వస్తామన్నారు, వాళ్ళకు కూడా చెప్పాను, మేము సహకరిస్తాను, నేను సహాయం చేస్తాను అని చెప్పాను. పాస్టర్ పిల్లల్ని పంపించుకోవాలి, ప్రార్థన చేయండి. మీరు కూడా అక్కడ పోయి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందు, మన ఇంటి వెనకాల, మన పేదలో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దేవుని కృపను బట్టి నీ పిల్లలు ఒక పిల్లవాడి అనుకోండి, మీ పిల్లవాడికి అయితే భోజనం, ఫుడ్, బట్టు మొత్తం ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కనీసం జత బట్టలైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సహకరించే మనసు తెచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ ఐక్యనగర్ సేవా పరిచయం ప్రారంభించిన విధానంలో మమ్మల్ని ఎంతగానో సహకరించినటువంటి మా సంఘటనలందరూ కూడా చేతులు జోడించి మాట్లాడుతున్నారు. ఆకాశంలో భోజనం పెట్టిందా, దైవమాకే భోజనం పెట్టిందా, సుశాలను భోజనం పెట్టిందా, ప్రతి ఆదివారం ఇంటికే తనవాడు ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. ప్రార్థన ఎక్కువగానే చూసేవాళ్ళు. మా భాష ఇంట్లో వచ్చి ఇవాళ ప్రకాశం మా ఇంట్లో వచ్చి దైవమాక గుర్తుమూడు అందరినీ దేవుడు ఆ రోజున వాళ్ళని ప్రేరేపించాడు. ఈ రోజున వారి స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. దేవుని బిడ్డలకు సహకరించి సహాయం చేసిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దేవుడు దీవిస్తాడు. ఒక చిన్న రొట్టె పెట్టినందుకు 3-4 సంవత్సరములు ఆశీర్వాదాలు. రోజు తరబడి పెడతా ఉంటే లెక్కకు మించినంత ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే అమెరికాకే దేవుడు సెమినార్లో పాస్టర్ గారు నన్ను పాల్గొనడానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అదే మేము చేసి దగ్గర పని అయితే చేసి మా 5 లక్షలు ఖర్చు పెట్టాను.
రూమ్ కానీ భోజనం కానీ 5 లక్షలు ఖర్చు. 5 లక్షలు ఖర్చు లేకుండా నెల రోజులు సెమినార్లో ఉంటుంది. అది కూడా జస్సి ఉండే ప్రాంతంలోనే, జస్సి ఉండే ప్రదేశంలోనే. అందుకే కావాలి దేవుడు రేపు క్యాన్సల్ చేశాడని దేవునికి స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేనా జస్సికి ఇబ్బంది లేకుండా, రూమ్ రెంట్ లేకుండా, ఖర్చు లేకుండా సెమినార్లోనే మాకు రూమ్ భోజనం అన్నీ దేవుడు మాకు మంచి ఏర్పాటును చిత్తపాటును దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ప్రయాణాన్ని దేవుడు ఆపాడని చాలా దేవుడు అంతా చెల్లించాడు. అంటే ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడో ఒక ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి దాని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించారు. నేర్చుకున్నదే వచ్చే 15 మళ్ళా నేను దానికి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఇద్దరం తాగిపోవాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. చూడండి, ఒక మాట ప్రకటిస్తాను. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. మహాజ్ఞాని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం ముగిస్తాను. 14:21. తన పొరుగు వారిని తిరస్కరించువాడు, పాపము చేయవాడు, పేదలను కటాక్షించువాడు ధనుడు. అది గొప్ప ఆశీర్వాదకరమైన మాట. చాలా అద్భుతమైన. తన పొరుగు వారిని ద్వేషించువాడు ఎలాంటి వాడంట? తిరస్కరించువాడు ఎలాంటి వాడు? పాపం వేసేవాడు. పొరుగు వారిని తిరస్కరించుకోవడం, అబ్బో చిచ్చి అని తిరస్కరించుకోవడం, ఆ నెట్టి వేయకూడదు, దోసు వేయకూడదు. అలా చేస్తే మనం పాపం చేసినట్లే. అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా యోగ్యంగా ఉండాలి, చాలా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం దీవించాలి. చాలాసార్లు చెప్పుకుంటాం, మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాం. సహోదరుడు చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది, బ్యూటీ పర్సన్ మనలాగే. అయితే మనల్ని తిరస్కరించింది. బహిరంగంగా మాట్లాడుతుంది, అందరూ లేవని అలా ఆయన నమ్మలేదు. ఉద్యోగస్తుడు ఇప్పుడు జతగా బుర్రగా ఉంది కదా, మనందరిని అసహించుకుని తిరస్కరించి చాలా సభ్యులంగా మాట్లాడారు. ఆ ఇంటి నుంచి బయలుదేరిందంటే మనోడు 2 రోడ్లు పక్కెళ్ళిపోతాం, ఎదురు కాబట్టి నేను భయపడతాను. అలాంటి దానికి అనుభవం ఏమైంది తెలుసా? మీరు ఎన్నగా ఉండాలి, మసిగుప్పు కంటే నల్లగా అయిందండి. కోపం వచ్చేసి ఏ చెప్పు కానీ చర్మం మీద, ఒంటి మీద బట్ట ఉండదు. బట్ట దగ్గర మనకు వచ్చినారు. ఒకరోజు నేను ఆ ప్రాంతానికి సువార్త పరిచయం కోసం ప్రార్థన చేద్దాం, గృహాలు దర్శిద్దామని చెప్పి అందరూ అనియా ఆ యొక్క అనియా ఆ యొక్క ఏంటమ్మంటే విడిచిపెడినాను ఆ అక్క, ఇప్పుడు ఆ యొక్క పడుతున్నాను ప్రార్థన తీసుకుందాం అని చెప్పి తిరస్కరించబడిన వాళ్ళందరూ మన భావత్వం చేసి తీసుకెళ్ళారు. మంచి బిల్డింగ్ కట్టింది. ఇంట్లో పెట్టారు, ఆశ్రమం పెట్టారు. దోమతెర కర్రలో 4 పూలు కట్టారు. ఆ దోమతెర కర్రకి చీరలు కట్టారు. నూరు పువ్వు లేకుండా ఆ మంచం మీద ఆవిడ కొడుకు పెట్టారు. చూడగానే భయంకర ఏడుపు వచ్చింది, తక్కువ చేసినది.
సంబంధమైన క్యాన్సర్ అంటారు. శరీరానికి వచ్చి లోపలికి పోవాలి. ఆ క్యాన్సర్ శరీరం మీద ఉంటుంది. శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా, రక్త ప్రసరణ కాకుండా ఆ శరీరం పొర మీద ఉన్నటువంటి ఆ రక్తం అంతా గడ్డగా మారిపోయిందన్న. మన ఈ గోరికి ఏదైనా బలమైన దెబ్బ తగిలిందనుకోండి, రక్తం ఏమైంది గడ్డ కట్టి గోరు నల్లగా మారిపోయింది. అట్టయింది అట్లా తల నడుముకొని అరికాలు వారు మొత్తం బ్యాడ్, మొత్తం శరీరం అంతా కూడా నడిపిస్తుంది. నేను బయట అక్క అన్న ఆ గుర్తుపెట్టి 50 నిమిషం అనక ప్రార్థన చేయ. ఈ దరిద్రం యొక్క రోగం నాకు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నా కొరకు ప్రార్థన చేయ. అరిపోయా ఒళ్ళంతా మంటలు ఇప్పుడు వేసినట్టుగా ఉండిద్దంట. అగ్నిలో కాలినట్టుగా ఉందయ్యా ఆ పరిస్థితి. ఆ కొరకు ప్రార్థన చేయని ఆ వస్త్రాల నుంచి దాన్ని పెడుతున్నారు. ఎంత భయంకరమైన సహోదరా, సహోదరి, నీ పొరుగువాడు పేదవారని, నీ పొరుగువాడు తల్లిదండ్రులని పిల్లలని, నీ పొరుగువాడు దరిద్రులని నువ్వు తిరస్కరించబాకు. చాతైతే పిలిచి మంచిది, చాతైతే పిలిచి భోజనం పెట్టుకో, చాతైతే పిలిచి వారికి వస్త్రదానం చేయి, పూజాలు చేయి, పుస్తకాలను చేయి. నీ చాతైన సహాయం వారికి చేయి, కానీ వారిని మాత్రం తిరస్కరించమాకండి. చేతులు తొలగించి ఆలోచిస్తున్నా. తిరస్కరిస్తే పాపము చేసినట్టు. పాపము వచ్చి జీతము మరణం. ఆ మరణం ఊహించలేనిది. అజ్ఞానులు పురుగు సావ. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, నిర్వహించుకుంటున్నాను. తల్లిదండ్రులు లేని వారిని, బీదలను మనం ఏం చేయాలి? పరామర్శించాలి, సహకరించాలి, సహాయం చేయాలి. అట్టి మనసు, అట్టి మంచి ఆలోచన మీరు కలిగి ఉండాలని ప్రభు పేరిట, ప్రభు నామంలో ఆలోచిస్తున్నా. అలాగా ఉండకపోతే మనం నష్టపోతాం, పాపం చేసిన వారు అవుతాం, దేవుని ఉగ్రతకు గురి కావలసిన వారు అవుతాం. అలాగే ఉండవద్దు అని ప్రభు యేసు నామములో మరొకసారి నేను ఆలోచిస్తున్నాను. మనం అనేకులు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. వాళ్ళు ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ, దరిద్రుల, దరిద్రుల, ఎన్ని మనకు అవసరమా? కొలవాళ్ళు మనకు అవసరమా? వాళ్ళని విమర్శించే పరిస్థితి మనకు అవసరమా? మనము చేతనంత వరకు సహకరిద్దాం, చేతనంత వరకు తోడ్పడదాం, చేతనైన సహాయము అందించి పేదవాళ్ళు ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదిస్తాడు. అది కృప, అది సమాధానం దేవుడు నాకు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం